ఉంటామా తినకుండా? ఉం? ఉంటామా? ఉండమండి. కానీ మన పిరమిడ్ సొసైటీలో ఎంజాయ్మెంట్, బాగా తిని మజా చేయాలి. మనం వదిలే వాళ్ళని కాదు కదండి. ఒకసారి పిరమిడ్ వ్యాలీలో జాస్ మోహిన్ అని ఒక అమెరికా మేడం, ఆమె ఆహారం మానేసి చాలా కాలం ఉంది. సూర్యుని శక్తిని తీసుకొని ఆమె జీవిస్తుంది. ఆమెను స్టేజ్ మీద పరిచయం చేయించాడు. ఆమె అనుభవం చెప్పించాడు సార్. అంతా అయిపోయినాక అన్నాడు సారు, ఈ మేడంకు పైలోకంలో మిరపకాయ బజ్జీలు దొరకవని తెలియదయ్య బాబు, అందుకే ఆమె ఏమి తినటం లేదు, మనం బాగా బజ్జీలు తిని ఎంజాయ్ చేయాలని కదండి. మానే అవసరం లేదు. మనం ఏది మానం. ఆనందం అనుభవించే వాటిలో నెంబర్ 1 పిరమిడ్ మాస్టర్ కదండి. మనకు తెలుసు ఆనందం అంటే 3 ఉన్నాయి. ఒకటి ఎంజాయ్మెంట్, రెండవది ఎంటర్టైన్మెంట్, 3 ఎంలైటైన్మెంట్. విషయానందం, భజనానందం, బ్రహ్మానందం. మనం యా చక్రాలకు వెళ్ళినా, యా యజ్ఞాలకు వెళ్ళినా ఏం చేస్తాం? ఉదయం 5 నుంచి 8 వరకు బ్రహ్మానందం అనుభవిస్తాం, ఆత్మ యొక్క ఎదుగుదల. మరి ఉదయం 9 నుంచి రాత్రి వరకు ఎంజాయ్మెంట్, మస్తు రకరకాల ఆహారం తింటాము మనం కదండి, ఎంజాయ్మెంట్. సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎంటర్టైన్మెంట్, భజనానందం, మనసు. అన్నీ అనుభవించే వాళ్ళు మన పిరమిడ్ మాస్టర్. కానీ మన శ్రద్ధ ఎక్కువ ఎక్కడ ఉండాలి? బ్రహ్మానందం పట్ల ఉండాలి. ఇది మన లక్ష్యం. ఈ ఆనందంలో ఉంటే మిగతా ఆనందాలన్నీ చాలా సులభంగా అందుతాయి. ఎంతో మనం తెలుసుకోవాలి. మాయ అంటే ఒక ఊబి ఉందండి, అది మాయ. రానన్నా పడు అంటుందా? పడితే ఏం చేస్తుంది? లాగేస్తుందండి, లాగేస్తుంది. మనం పడకూడదు, మాయలో పడకూడదు. మాయలో పడకుండా ఉండాలంటే ఎవరు మాయలో పడేది? మనస్సు కదండి. మాయలో పడేది ఎవరు? మనస్సు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మనస్సును జయించాలి, బుద్ధితో జీవించాలి. మనసును జయిస్తే బుద్ధి పనిచేస్తుంది కదండి. దేహము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. సార్ ఏం చెప్తాడు? ధ్యానము చేయని వాడు ధ్యాని కావాలి, ధ్యానం చేయని వాడు ధ్యాని కావాలి. వాడు ఏం చేస్తే ధ్యానం అవుతాడు? ధ్యానం చేస్తే ధ్యాని అవుతాడు. ధ్యాని ఏం కావాలి? యోగి కావాలి. ఈ ధ్యాని అధిక సాధన చేస్తే యోగి అవుతాడు. యోగి యోగీశ్వరుడుగా ఎదగాలని. సామాన్యుడు ధ్యానిగా ఎదగాలి, ధ్యాని యోగిగా ఎదగాలి, యోగి యోగీశ్వరుడుగా ఎదగాలంటే ప్రతిసారి ఆయన చెప్పే చిన్న చిన్న పదాలు, చాలా చిన్న పదాలు. బ్రహ్మజ్ఞానం. వేదాలు అర్థం కాలేదు, ఉపనిషత్తులు వచ్చాయి, ఉపనిషత్తులు అర్థం కాలేదు, భగవద్గీత వచ్చింది, భగవద్గీత అర్థం కాలేదు, మన ప్రతిసారి దిగొచ్చు. ఆ జ్ఞానాన్ని చిన్న చిన్న పదాలతో మనకు చెప్పాలి. ధ్యానం చేయడం గొప్ప సంగతి కాదు, ధ్యాని కావడం గొప్ప సంగతి కాదు. ఎక్కడ కూడా ఆధ్యాత్మిక జీవితంలో తృప్తి పడకూడదండి. ఆధ్యాత్మిక జీవితంలో తృప్తి పడకూడదు. భౌతిక జీవితంలో తృప్తి పడాలి కదా. ఒక 10 లక్షల ప్యాకేజ్ వస్తుంది, సరిపెట్టుకుంటారా? కంపెనీ మారుతారా? అదే కంపెనీలో ఉంటారా? మారుతారు. 20 లక్షల ప్యాకేజ్ వచ్చింది, సరిపోతుందా? సరిపోదండి. 50 లక్షలు వచ్చింది, సరిపోతుందా? సరే. 1 కోటి వచ్చింది, అమెరికాలో నెలకు 1 కోటి, ఇండియాలో 1 సంవత్సరానికి 1 కోటి. అక్కడ పరిగెత్తిపోతున్నాం. అంటే తృప్తి లేదు, భౌతిక జీవితంలో తృప్తి లేదు కదా. ఎక్కడ తృప్తి ఉండాలో అక్కడ తృప్తి లేదు, ఎక్కడ తృష్ణ ఉండాలో అక్కడ తృష్ణ లేదు. ధ్యానం చేయాలి. ఎంత చేయాలి? ఎంత చేయాలి ధ్యానం?
చెప్పండి. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయమని చెప్పేది దాని యొక్క ఫలితం పొందడానికి, అది ఒక అలవాటు కావడానికి. దాంతో తృప్తి పడకూడదు. ఎందుకంటే యోగి కావాలంటే మన ప్రతిసారి ఎంత సులభంగా చెప్పాడంటే మూడే ముక్కలు చెప్పాడు. 3 ముక్కలు చెప్పాడు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసాము. శ్వాస ఎవరు? గురువు. శ్వాస ఎవరు? గురువు. ఈ గురువు ఎక్కడికైనా వెళ్తాడా? పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు, మొదటి శ్వాస నుంచి చివరి శ్వాస వరకు మనకు తోడుగా ఉండేది ఎవరు? మన గురువు. శిష్యుడెవరు? శ్వాస గురువు. శిష్యుడెవరు? మనస్సు. శిష్యుడెవరు? మనస్సు. ఈ మనస్సు అనే కోతి. ఈ కోతి భూతకాలంలో, భవిష్యత్ కాలంలో ప్రయాణం చేస్తుంటుంది. ఈ కోతి ఏ ప్రాణి అయినా ఒక 5 నిమిషమైనా కూర్చుంటుంది, కానీ కోతి కూర్చోదు. అందుకే కోతి లాంటి మనస్సు అంటారు. ఏం చేయాలి? శ్వాసను మనస్సును ఒక్కటిగా కలిపేయాలి. అవునా? శ్వాస అనే గురువు, మనసు అనే శిష్యుల్ని కలిపి ఉంచాలి. గురువు ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. గురువు ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. ఎంత ఇస్తాడు? నీవెంత సమయము శిష్యుడిని గురువు దగ్గర కూర్చోపెడితే అంత జ్ఞానం ఇస్తాడు కదా. కళ్ళు మూసినప్పుడు మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి కదండి. కళ్ళు మూసినప్పుడు ధ్యానం, శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ధ్యాన యోగము. శ్వాస అనే గురువు, మనసు అనే శిష్యుడు కలిస్తే ఏ యోగము? ధ్యాన యోగము. కళ్ళు మూసినప్పుడంతా ఏ యోగంలో ఉండాలి? ధ్యాన యోగము. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనసు, శ్వాస అనే గురువు, మనసు కలయికనే ధ్యాన యోగము. మరి కళ్ళు తీసి ఉన్నాము ఇప్పుడు కదా. ఇప్పుడు ఏ యోగంలో ఉన్నాము? ఏం చేస్తున్నాం మనం? చేసే పనినే కర్మ అంటారు. మీరు వినే కర్మలో ఉన్నారు, నేను చెప్పే కర్మలో ఉన్నాను. ఏ కర్మ చేసినా ఏ యోగంతో చేయాలి? కర్మయోగంతో చేయాలి. దేహము, మనసు ఒక్కటిగా కలిసి కర్మ చేస్తే దాన్ని ఏమంటారు? కర్మయోగము. కర్మయోగము. కళ్ళు మూసి ధ్యానం చేసే సమయం ఎక్కువనా? కళ్ళు తెరిచి కర్మలు చేసే సమయం ఎక్కువనా? కళ్ళు తెరిచి కర్మ చేసే సమయం ఎక్కువ కదా. మరి కళ్ళు తీసి ఉన్నాం. ఇప్పుడు మీ మనసు మీతో ఉందా? ఉంది. ఉంటేనే వినిపిస్తుంది, లేదంటే వినిపించదు. చెవులు కాదు వినేది, మనసు చెవుల ద్వారా వింటుందండి. మనసు ఇంద్రియాలను ఉపయోగించుకుంటుంది కదా. మరి పోతే ఎప్పుడు కళ్ళు తీసినా, ఏ కర్మ చేసినా ఏ యోగంతో చేయాలి? కర్మయోగంతో చేయాలి. దేహము, మనసు విడిపోకూడదు, ఒక్కటిగా ఉండి కర్మను చేయాలి. ఉదయం లేచిన క్షణం నుంచి రాత్రి నిద్రించే క్షణం వరకు కర్మయోగంలో ఉండాలి కదండి. అంతవరకు మనం కర్మయోగంలో ఉండాలి. కళ్ళు మూసినప్పుడు ధ్యాన యోగంలో ఉండాలి, కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కర్మయోగంలో ఉండాలి. మరి కర్మయోగంలో ఉండాలంటే ఇప్పుడు మీ మనసు ఎక్కడికి వెళ్ళటం లేదు, నా మనసు ఎక్కడికి వెళ్ళటం లేదు. ఏమి కారణం? ఏమిటి కారణం? నా మాట వినడం మీకు ఇష్టము, నేను నా జ్ఞానాన్ని అందించడం నాకు ఇష్టం. ఎక్కడ ఇష్టం ఉంటుందో అక్కడ మనసు మనతో ఉంటుంది. ఏ కర్మని ఇష్టంతో చేస్తామో అక్కడ మనసు మనతో కలిసి ఉంటుంది. కానీ ఇక్కడ ఇష్టం లేకపోతే మీరు ఒక్క క్షణం కూడా కూర్చోలేరు. ఎప్పుడన్నా తప్పించుకొని వెళ్ళిపోదామని ఎదురు చూస్తుంటారు. ఇక్కడ ఏం జరుగుతోంది?
జీవితం. ఏం జరుగుతుంది? జీవితం. ప్రతి క్షణం ఏం జరుగుతుంది? జీవితమే కదండి. ఉదయం లేచిన క్షణం నుంచి రాత్రి నిద్రించే క్షణం వరకు జీవితం నడుస్తూ ఉంటుంది. పడుకున్న సమయము జీవితము కాదది, తాత్కాలిక మరణమే. ఆత్మ ఉండదు మన శరీరంలో, అది ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. ఆత్మ లోపల ఉంటే కదా, బయటికి పోతే ఇది శవమే. నిద్రపోయినప్పుడు శవం మనం. దుఃఖము లేదు, భయము లేదు, ఏమీ లేదు. ఎంత హాయిగా ఉంటుందండి ఆ నిద్ర. ఆ మరణం తాత్కాలిక మరణమే ఇంత ఆనందంగా ఉంటే శాశ్వత మరణం ఎంత ఆనందంగా ఉంటుందో ఎవరికి తెలియదు. అందుకే భయపడి చేస్తున్నా. నిద్రపోయినాము, ఏమైనా గుర్తుందా? ఎవరి మీదైనా కోపం ఉందా? కసి ఉందా? బాధ ఉందా? లేదు కదా. మరి శాశ్వతమైన మరణం అయిపోయింది కదా ఈ జీవితంతో, ఇంకెందుకు ఏడుపు, ఎందుకు భయము? ఈ జ్ఞానం లేకపోవడం అండి ఇదంతా జరుగుతుంది. ఉదయం లేచిన క్షణం నుంచి నిద్రించే క్షణం వరకు ఏం జరుగుతుంది? జీవితం నడుస్తుంది కదా. మనం దేనిని ఇష్టపడతామో అప్పుడు మన మనసు మనతో మనం దేన్ని ఇష్టపడాలి? ఒక్క క్షణం కూడా మనసు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. ఉండాలంటే దేనిని ఇష్టపడాలి? జీవితాన్ని ఇష్టపడాలి. ప్రతి క్షణం గడిచేదంటే జీవితం కదా. ఇది ఇక్కడ నడుస్తుంది జీవితం. సాయంకాలం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాం, అది జీవితమే. జీవితమే కదా. 2 పదాలు ఉన్నాయి తెలుగులో, బ్రతకటము, జీవితము. 2 ఉన్నాయా? 2 పదాలు ఉన్నాయా? ఏం బతుకురా వాడిది అంటాం, ఏం జీవిస్తున్నాడు రా వీడు అంటాం. అంటే కేవలం భౌతిక జీవితంలో బతికేవాడిని ఏం బతుకురా అంటాం. ఆధ్యాత్మిక జీవితంలో జీవించేవాడిని ఏం జీవిస్తున్నావురా. ఆ పదాల్లోనే ఎంత అద్భుతమైన జ్ఞానం ఉంది చూడండి. జీవించాలి కానీ తిని పడుకొని నిద్రపోకూడదు. అది బతుకు. అది తిని నిద్రపోయే వాళ్ళు ఏమంటారు? వాడు బతుకుతున్నాడు రా అంటారు. మధ్య మార్గంలో మనల్ని ఏమంటారు? వీళ్ళు జీవిస్తున్నారు అంటారు. మనం జీవించాలి, బతకటం కాదు. ఆ 2 పదాల్లో చూడండి, బ్రతకటం అంటే బ్రతికినంత కాలము తనను తాను తెలుసుకొనక కటకటమని మూలుగుతుంటాడు. కేవలం భౌతిక జీవితం జీవించేవాడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వాడిని తిట్టుకుంటూ వీడిని తిట్టుకుంటూ ఊరికే వాడు బతుకుతున్నాడు. జీవితం అంటే జీవించినంత కాలము జ్ఞానాన్ని వింటూ తనతో తాను ప్రతిక్షణం ఉన్నవాడు ముక్త స్థితిలో ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. తెలుగు భాషలో అద్భుతమండి. మానవుడు మాయలో పడి నలుగుతూ ఉన్నవాడు ఉందే పదంలోనే. మానవుడు అంటే మాయలో పడి నలుగుతూ ఉన్నవాడు. దేవుడు దేహములో ఉన్నవాడు. సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.